గోరికొత్తపల్లి మండలం చిన్నకోడెపాక గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోరికొత్తపల్లి మండలానికి మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి చిన్నకోడెపాక గ్రామంలో పిచ్చి మొక్కలతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, ఎంత మొరపెట్టుకున్నా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదంటూ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా గ్రామంలో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. త్రాగే నీరు కూడా కలుషితంగా మారి అనారోగ్యాల పాలవుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. మొత్తం మున్సిపాలిటీలో గడ్డి పీకు లేదు, చేసు లేదు, దోల మందు లేదు, ఏం లేదు. మేడం పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటలేదు. వాడైనా బ్లీచింగ్ పౌడర్ లేదు. మొత్తం ఇది నల్లాల నీళ్లు కూడా మళ్ళా అల్లనే ఉంటాయి. బియ్యం పెట్టుకుంటాను, గాదం పెట్టుకుంటాను, అంత చెత్త చేస్తారు కోడపాకు. మరి వాళ్ళు గవర్నమెంట్ సొమ్ము ఎట్లా తింటారో, వాళ్ళు ఎట్లా చేస్తారో, నేనంత రెడ్డి ఎట్లా పంపిస్తాడో వాళ్ళకి. కానీ మేము సత్తాను దోలకు ఏం కాదు, దీన్ని అంతా సాగు చేయాలి. రోడ్ల పొన్న ఇంత మందా, దోల మందా, అదా ఇదా కొట్టాలి. ఏది లేదు. ఇప్పుడు కనిపించలేదా? ఇప్పుడు మీరు అన్న చూస్తే సెల్లులా ఈ గ్రామంలో సైడ్ కాలువలు బ్లీచింగ్ పౌడర్ చల్లుడు, ఎక్కడ మడుగులు అక్కడనే ఉండు, ఏది మంచిగా జరగలేదు. దోమలు వాడల పడి దోమలు కుట్టుడు అంతా ఉన్నది. ఏది మంచి జ్వరాలు వస్తాయి చాలా మందికి. ఏ ట్రీట్మెంట్ సరదాగా లేదు. దవాఖాన ఉన్నది, అందులో పోతేనే వాళ్ళు మందులు ఇస్తాను తప్ప ఇంట్లో కొన్ని తిరుగులేదు. ఇక అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు జర మంచిగా నడిచింది, కానీ ఇప్పుడు సర్పంచ్ లేడు, ఎవ్వరు లేడు. దాగమాగా ఉన్నది ఊరంతా. ఇక మిషన్ భగీరథ నీరు 3 నెలలుగా రాక చాలా ఇబ్బందికరంగా మారిందంటున్నారు గ్రామస్తులు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు సర్గం అశోక్. చిన్నగూడ పక్కన వెల్డింగ్ షాప్. మిషన్ భగీరథ వాటర్ అనేది మేము దారంచపల్లెకు చిన్నపురం పోకుండా ఆపితేనే వాటర్ వస్తాయి, లేకుంటే రావు. వాటర్ అనేది ఇప్పుడు 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. దగ్గర వాటర్ ఎక్కడో లేదు. దాని మీద ఏ అధికారి కూడా ఇక్కడ ఖర్చులు లేదు. వాస్తవానికి వాటర్ ఖర్చులు లేదు, ఆ చెట్లు లేవు, ఆ గలీజ్ వ్యవహారం అయిపోయింది. వాటర్ పంటి కూడా చూస్తే కూడా చెట్లు చేమలు, దాని ట్యాంక్ చుట్టూ కూడా చెట్లు చేమలు ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు ఎక్కక 3 నెలలు అవుతాయి. ఇదే రామాయణం దగ్గర కూడా ఎలాంటి వసతులు లేవు. ఆ వాటర్ ట్యాంక్ అనేది 3 నెలలు అవుతుంది బంద్ అయ్యి. ఇప్పటి వరకు వాటర్ వచ్చే ప్రోసెస్ లేదు, లేదు. ఆ అధికారం వచ్చింది లేదు. ఉన్న సైడ్ డ్రైనేజ్ కూడా చూడండి, మీరు వీడియో తీసుకోండి. వాళ్ళు ఏమన్నా వాటర్ సరి చేసిన దాన్ని ఉన్నాయి. ఆ నీళ్ళు నిలబడి దోమలతోని గలీజ్ వ్యవహారం తయారైపోయింది. ఇంతవరకు వాటర్ బయటకు వెళ్ళింది లేదు. సైడ్ డ్రైనేజ్ ఇక్కడి నుంచి అక్కడి దాకా వీడియో తీయండి. ఉన్నది ఊళ్ళో కోడపాకలు ఒకటే డ్రైనేజ్. ఆ డ్రైనేజ్ లో కూడా నీళ్ళు అట్నే ఉంటాయి, దోమలు గీమలు. దాన్ని కూడా తీసిన నాదులు లేడు.